మరి సువార్తను మనం తెలుసుకోగలిగితే కనుక ఆ యొక్క భక్తుల యొక్క మార్గాలు చూసి మనం నేర్చుకోగలిగితే వారిని అనుసరించి నడుచుకోగలిగితే కనుక ఈ సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి బహుమానాన్ని మనము పొందడానికి అవకాశం కలుగుతుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి లోకానికి వెలుగై ఉన్నాను నేను, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. నా వెలుగు మీలోకి వచ్చింది, మీ వెలుగు ప్రతి లోకానికి కూడా, చీకట్లో ఉన్నటువంటి లోకానికి ఈ వెలుగును ప్రకటన చెయ్యండి, చూపించండి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకళ్ళని తిట్టండి అని చెప్పలేదు, ఒకళ్ళని కొట్టండి అని చెప్పలేదు, ఒకళ్ళని అన్యాయంగా వేసేసుకోండి అని చెప్పలేదు. న్యాయమైనటువంటి బ్రతుకు బ్రతకండి అని చెప్పారు. ఒకళ్ళ జోలికి వెళ్ళొద్దు, మీ సువార్త వినకపోతే కనుక మీరు తుడుచుకుని వచ్చేసేయండి అంతే తప్ప మీరు ఏమాత్రం కూడా ఎదురు తిరగొద్దని. కనుక అంత గొప్ప సువార్త చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నడకలోనే, అడుగు జాడల్లోనే క్రైస్తవులైనటువంటి వారు కూడా నడుస్తూ ఉన్నారు.